ఏ మాటగా ఆ మాట ఇంతకుముందు అధ్యక్షుల కంటే ప్రస్తుత మా అధ్యక్షుడు మంచు విష్ణు చురుగ్గా స్పందిస్తున్నాడు. కొన్ని అంశాలపై అసోసియేషన్ వైఖరిని స్పష్టంగా బయటపెడుతున్నారు. ఒకప్పుడు ఏం జరిగినా 4 గోళ్ల మధ్య వ్యవహారం అన్నట్టు ఉండేది. కానీ మంచు విష్ణు వచ్చిన తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవహారాలు ఓపెన్ బుక్గా మారాయి. మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది మరి ఇంత యాక్టివ్గా ఉన్న విష్ణు పూనం కౌర్ విమర్శలపై స్పందిస్తాడా? ఈసారి తనకు సంబంధం లేని ఊరుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్పై రాయి వేసింది. కంప్లైంట్ ఇచ్చినా స్పందించలేదని ఆరోపించింది. ఇప్పటికైనా తన ఫిర్యాదును స్వీకరిస్తారా అని సవాల్ చేసింది. కాబట్టి మంచు విష్ణు స్పందించక తప్పని పరిస్థితి. ఈ ఫిర్యాదు చేసినప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు, ఆ ప్యానెల్ జనరల్ సెక్రటరీ ఎవరు, ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఆ కాగితం ఎక్కడుంది, అసలు ఆ ఫిర్యాదులో ఏముంది, పూనం కౌర్ ఫిర్యాదు పరిగణలోకి తీసుకునేంత మ్యాటర్ ఉందా, ఇవన్నీ తేల్చాల్సిన అవసరం ఉంది. మీడియా ముందు పెట్టాల్సిన అవసరం ఇంకా ఉంది. ఎందుకంటే ఆమె పబ్లిక్ డొమైన్లో అసోసియేషన్పై విమర్శ చేసింది. పైగా ఆ విమర్శ చేసింది కూడా త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్పై. కాబట్టి దీన్ని ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదు. చూస్తుంటే ఈసారి మంచు విష్ణు ముందు పెద్ద సమస్య వచ్చి పడింది. ఎందుకంటే ఇది కేవలం పూనం త్రివిక్రమ్కు ముడిపడిన వ్యవహారం మాత్రమే కాదు, పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కూడా ముడిపడిన వివాదం. డైరెక్టర్ త్రివిక్రమ్ పవన్కు అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. కాబట్టి మంచు విష్ణు తక్షణం చేయాల్సిన పని ఏంటంటే గతంలో పూనం కౌర్ ఫిర్యాదు చేసిన మ్యాటర్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ ఫిర్యాదు పత్రం ఎక్కడుందో వెలికి తీయాలి. దాన్ని వెంటనే మీడియా ముందు ఉంచాలి. అలా మా పారదర్శకం అధ్యక్షుడిగా తన నిజాయితీని నిరూపించుకోవాలి. మరి ఇవన్నీ మంచు విష్ణు చేస్తాడా, కన్నప్ప పనుల్లో మునిగిపోతాడా అనేది చూడాలి.